థ్యాంక్ యూ అండి. వెంకటేశ్వర వేములండి, మాచర్ల పల్నాడు అండి. ఇప్పుడు మనకి ఈ పూట చెప్పిన సిస్టంలో ప్రతి ఒక్కళ్ళు విజయం సాధించే దిశగా స్టార్ మాస్టర్ దగ్గర ఎంత ఆదాయం వచ్చేది సాక్షులతో సహా మనకి రుజువు చేసిందండి. అట్లానే ప్రతి ఒక్కళ్ళ దీంట్లో నిత్యం లేచేటప్పుడు ఎవరు ముందు వచ్చినా ఎవరు వెనకొచ్చినా విజయం సాధించడానికి అవకాశం ఉంది. దాంట్లో అటామీ అనేది మొదట్లో అర్థమైనట్టే ఉంటుంది కానీ అర్థం కాదు. అది అర్థం చేసుకొని పూర్తి స్థాయిలో బిజినెస్ చేయాలంటే సేల్స్ మాస్టర్ అనే హోదా సంపాదించుకొని దాంట్లో ప్రొడక్ట్ సేల్స్ మాస్టర్ ద్వారా వచ్చే ర్యాంక్ తీసుకొని స్టేజీ మీద ప్రొడక్ట్ తీసుకొని యూజ్ చేసుకుంటే కొంత అవగాహన వచ్చి మైండ్ మెచ్యూర్ అయినట్టు అయ్యి దాంట్లో పూర్తి స్థాయి నమ్మకం కూడా కుదిరి బిజినెస్లో పోతామండి. మన మైండ్ సెట్ మార్చడానికి దీంట్లో మనం ఇందాక మనకి వాసు గారు చెప్పినప్పుడు మామూలుగా ఆధార్ కార్డు పాన్ కార్డు రీచ్ చేయడం కాదు, ఈ పీవీల మీద బిజినెస్. పీవీలు అనే దాంట్లో 10,000 పీవీ అని కదండి, 10,000 పీవీ 2,000 ఇవన్నీ చేసేవాళ్ళు వాళ్ళు కన్జ్యూమర్స్ ఎక్కువ మంది ఉంటే మనకి సేల్స్ మాస్టర్ కావడానికి ఉపయోగపడతాయి. ఇందాక ఆయన 2,000 నుంచి 20,000 మంది అయితే మెంబర్స్ పెరుగుతాయి. ఈ కన్జ్యూమర్తో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా మనకు వస్తే ఆ డిస్ట్రిబ్యూటర్లో మనం ఏజెంట్ చేసుకుంటే మనమే ఫస్ట్ స్టార్టింగ్లో మనం కొద్దిగా నేర్చుకున్నాం కాబట్టి సేల్స్ మాస్టర్ అయ్యేలోపు 7 ఈలోపు ఏజెంట్ కావాలి. ఏజెంట్ అంటే 40,000 నుంచి 50,000 మధ్యలో మనం కొనే ప్రోడక్ట్ని బట్టి దాంట్లో అవుతుంది. ఆ ఏజెంట్ అయితేనే మనకి 39-24 వస్తుంది కమిషన్. అటు 3 లక్షలు ఇటు 3 లక్షలు అయినప్పుడు మనం ఆ 3 లక్షలు పీవీ ఈ 10,000 30 మందిని మనం చేర్చి 10,000 వచ్చే కంటే లేదా 50 మందిని చేర్చి 20 మంది కొనకుండా చేసే కంటే కూడా లెఫ్ట్ రైట్ వాళ్ళు వేసేవాళ్ళు కూడా ఆ ఏజెంట్ వాళ్ళు వచ్చిననుకోండి, మొదటి రోజు చేరి రెండో రోజు లెఫ్ట్ రైట్ కూడా 35 నుంచి 50,000 మధ్యలో పెట్టేవాళ్ళు చూసుకొని కన్జ్యూమర్లు కాకుండా డిస్ట్రిబ్యూటర్గా వాళ్ళకి ఏజెంట్ స్థాయిలో ర్యాంకు తీసుకుంటే మీకు నెక్స్ట్ వీక్లోనే మీకు ప్రతి మంగళవారం మళ్ళీ మీ పేరు మీద చెక్ వచ్చినట్టే 39-24 రావడానికి అవకాశం ఉందండి. అంటే ఇప్పుడు మన చాలా రోజుల నుంచి బిజినెస్లో ఉన్నారు, ఎక్కువ మంది ఇట్లా ఉన్న సీనియర్లే కాబట్టి అర్థం చేసుకుంటానికి ఇది ఏంటంటే చిన్నది ఏదో సంవత్సరానికి ఒకసారి చిన్న బ్రష్ కొనుక్కున్న పేస్ట్ కొనుక్కున్న చాలా 350 అది మనకు సరిపోదు, మనం కోట్ల వ్యాపారం చేస్తున్నాం అనుకునే వాళ్ళు టైము ఉన్నా పెట్టలేని వాళ్ళు ప్రొడక్ట్ వాడుకో దీంట్లో చిన్న చూపు చూసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే అర్థం కావడానికి టైం పట్టుద్ది. మాకు అర్థం కావడానికి ఇది 2 సంవత్సరాలు పట్టింది. 100 కోట్ల సబ్జెక్ట్ కాదు, 1000 కోట్ల సబ్జెక్ట్ అని తెలియటానికి. 35 నుంచి 50,000 మధ్యలో పెట్టి మనం ఏజెంట్ ఇద్దరిని చేర్చుకుంటే 39-24 వస్తాయి. అట్లా దాని కింద ఏజెంట్లు మనం చేస్తే మెంబర్స్లో 10 మందికి ఒక్కొక్క ఏజెంట్ వచ్చినా కానీ అటు ఒకే 15 రోజుల్లో ఇటు ఒక 8 మంది అటు ఒక 8 మంది ఏజెంట్లు అయిపోతే సేల్స్ మాస్టర్ కావడానికి అవకాశం ఉంది. 8 3 24 ఇంకొక లక్ష మనం పైన పర్సనల్ పెంచుకున్నాం కానీ అటు ఇటు సింపుల్ చేసుకుంటే సింపుల్ అండి బిజినెస్. ఓమో చాలా మంది రావాలా, వాళ్ళు కొనాలా, బెస్ట్లు కొనాలా, అయ్యేది డబ్బులు తొందర వటామీలు అనేది జనరల్ తాకుతున్నాయి. అది కాకుండా మనం మైండ్ సెట్ చేసుకొని ఇది పెద్ద బిజినెస్, దీంట్లో మనం కొంత పెట్టుబడి పెట్టుకొని చేసుకోవాలి. ఏ చిన్న వ్యాపారం చేసే వాళ్ళు కూడా పెట్టుబడి లేకుండా వ్యాపారం ఎక్కడ లేదు కండి. ఆ పెట్టుబడే మన ప్రొడక్ట్ 40,000 పెట్టినా, 50,000 పెట్టినా, 35,000 పెట్టినా ఆ ప్రొడక్ట్ మన దగ్గర ఉంటే వాడుకుంటాం. ప్రొడక్ట్ ఉన్న కాడి నుంచి మనం ఏం చేస్తాం, వేరే వాళ్ళకి ఎట్లా దాన్ని మార్కెట్ చేయాలని ఆలోచన ఉంటుంది. ప్రొడక్ట్ లేకపోతే ఆలోచన రాదు కదా మనకి. మనం వాళ్ళు చెప్పాలన్నా చెందాలన్నా కానీ ఒక అవగాహన పెరుగుద్ది మనకి. ఆ అవగాహన పెరిగే దాంట్లో మనకి బిజినెస్ అలవాటు అయిపోతే మనకి కన్జ్యూమర్స్ మన కింద వచ్చిన వాళ్ళు కూడా డూప్లికేట్ అదే రకంగా చేసుకుంటూ పోతే వాళ్ళు కూడా ఏజెంట్ చేసుకుంటూ పోతే అతనికి వస్తే డబ్బులు మీకు వస్తాయి. అతనికి రూపాయి వస్తే మీకు 2 రూపాయలు వస్తుంది. సిస్టమ్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ కావాలంటే మన కింద వాళ్ళు సక్సెస్ కావాలండి బిజినెస్లో. మనకు డబ్బులు రావాలంటే మన కింద వాళ్ళకి డబ్బులు వచ్చేటట్టు చూసుకోవాలి. ఎవరైతే మనం మెంబర్లుగా చేర్చుకుంటున్నామో వాళ్ళ డెవలప్మెంట్లే అది. ఇప్పుడు వాసు గారు మనకి రోజు 6ంటికి సాయంత్రం 8ంటికి మీటింగ్ పెట్టి యూట్యూబ్లో పెడుతుందంటే మనందరం డెవలప్మెంట్ అయితేనే ఆయనకి ఉపయోగం ఉంటుంది. అట్లా డెవలప్మెంట్ కాకుండా ఉపయోగం ఉండదు. నేను చేసుకుంటూ పోతాను అంటే కుదరదు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మనం మెంబర్స్ వచ్చిన వాళ్ళు కూడా డెవలప్మెంట్, వాళ్ళు ప్రొడక్ట్ వాడేట్టు చూసుకోవాలి. వాళ్ళు
కొత్త నెంబర్లు చేర్చుకునేటట్టున్నారో వాళ్ళకి గైడెన్స్ ఇచ్చుకునేట్టున్నారో వాళ్ళు కూడా మనంత తయారు చేసి ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలా, బీపీటీ చెప్పేది, బిజినెస్ ప్లాన్ చెప్పేది నేర్చుకోవాలా. అట్లా డూప్లికేట్ కాకుండా పోవటమేనండి. చిన్నప్పుడు ఎగ్జామ్స్లో కాపీ కొడితే కొన్నాళ్ళు సక్సెస్ గారు, ఇక్కడ కాపీ కొట్టబోతే మనం ఫెయిల్ అయిపోతున్నాం. కాపీ ఎవరైతే సక్సెస్ అయిన వాళ్ళు, ఇందాక ఆయన కొన్ని పేర్లు చెప్పేటండు, ఢిల్లీలో అజయ్ కుమార్ గాంచి వాసురాజు, వీళ్ళంతా కోటీశ్వర్లు కూడా ఈ బిజినెస్ చేస్తుంటారు. చిన్న వ్యాపారం అయితే కాదు, చాలా పెద్ద వ్యాపారం. అది అర్థం కావడానికి టైం పట్టుద్ది ఎవరికైనా. అటామీ అనేది ఇంటర్నేషనల్, ప్రతి దాంట్లో కూడా మీరు చాట్ జీపీటీ చూసుకున్నా, ఇంకోటి చూసుకున్నా, ప్రపంచ స్థాయిలో ఈ వ్యాపారం 2030కి మనం టాప్ 5లో పోబోతున్నాం. ప్రపంచ స్థాయిలో మనం దీంట్లో చాలా ముందుకు పోతే ఉన్న ఛాన్సులు ఉన్నాయి. ముందు రోజుల్లో చాలా మనకి మంచి పేరు రావడానికి అవకాశం ఉంది. ఒక సక్సెస్ ఇప్పుడు ఆ పేర్లు మొత్తం ఇండియా లెవెల్లో పేర్లు ఇప్పటికీ ఆయన దాచిపెట్టుకుని 2021 3 ఏళ్ళకైనా ఉంది. మన లిస్టులో అక్కడ ఉంటుంది. అక్కడ మనం ఏ ర్యాంక్ పోయినా దాంట్లో ఉంటుంది. మనం మాట్లాడింది ఉంటుంది స్టేజ్ మీద, యూట్యూబ్లో ఉంటుంది. ప్రతిదీ కూడా సిస్టమ్ ప్రకారం నడుస్తుంది ఇక్కడ. ఆ సిస్టాన్ని అర్థం చేసుకొని మనం ముందుకు పోవటమే అటామీ అండి. అటామీ అనేది ఆర్డినరీ బిజినెస్ కాదండి. అటామీ అనేది చాలా పెద్ద బిజినెస్. నేను ఇప్పుడు ఎక్కడికి పోయినా కానీ, ఏ మీటింగ్ పోయినా కానీ, వాళ్ళంతా పెద్ద పెద్ద కోటీశ్వర్లు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నా కానీ పేస్ టు బ్రష్ గురించి చెప్పుకుంటాం, ఎంఓఎం గురించి కూడా చెప్పడం. 20 సెకండ్లు ఇచ్చినా 30 సెకండ్లు ఇచ్చినా కానీ దాన్ని ఫోకస్ పెట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి, కొత్తనే మనకు తెలిసిన వాళ్ళకంటే తెలియని వాళ్ళ కాడ మనకి ఈజీగా బిజినెస్ వర్కౌట్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ మనకు పెరగాలి, మనం చెప్పే లెవెల్కి ఎదగాలి. మనం ఏదో బెస్ట్ పెట్టుకొని చిన్నది వ్యాపారం అని మనం మనసులో మనం ఉంటే మనం చెప్పలేము మాట లెక్క. ఇది మనం చేసేది చాలా పెద్ద బిజినెస్ అని మనకు అర్థం కావాలి. అది వాస్తవం కూడా 100%. ఆ ప్రొడక్ట్లో దమ్ముంది, ఆ సిస్టంలో దమ్ముంది. ప్రపంచ స్థాయిలో వాళ్ళ ఆయనకు ఉన్న అనుభవం మీద ఎంతో ఈజీగా అందరికి అర్థమయ్యేటట్టు చేసి, ఒక డ్రీమ్స్ పెట్టుకొని 864 ఫార్ములా పెట్టి లైఫ్ సినారీ బుక్ అని రాసుకోమని చెప్పి స్టార్టింగ్ కాడి నుంచి ఈజీగా వచ్చి ఇప్పుడు 15 సంవత్సరాల్లోనే 13 మంది సక్సెస్ అయ్యి ఇప్పుడు 2025లో కూడా మళ్ళీ ఇంపీరియల్ మాస్టర్ రాబోతున్నారండి. ఎంతో మందిని మిలియనర్లు చేశానండి. వాళ్ళు పెరిగినరు, మెంబర్స్ పెరిగినరు, ఇంకా కొత్త కొత్త వాళ్ళు రాబోతారండి. మనందరం చాలా ఎర్లీలో ఉన్నాం. ఇప్పుడు ఇండియాకి వచ్చి 4 years అయిందండి. ఇంకా మనం 5 నుంచి 10 ఏళ్ళు పోయేలాగా చాలా మంది సక్సెస్ అయితే, చాలా మంది డబ్బులు పెద్ద పెద్ద ఆడి కార్లు వేసుకొని, రేంజ్ రోవర్లు వేసుకొని మీటింగ్లు పోయే రోజులు కూడా అందరికి వస్తాయండి. అర్థం చేసుకోండి, మైండ్ సెట్ మార్చుకోండి. ఎవరైతే వస్తారో ప్రొడక్ట్ కెపాసిటీ అనుభవం ఉన్నోళ్ళు డిస్ట్రిబ్యూటర్గా చేరి 40,000 నుంచి 50,000 పెట్టి ప్రొడక్ట్ ఒకేసారి తీసుకుని ఏజెంట్ అయ్యేవాడిని కూడా చూసుకోండి. అమ్మో మనమే కాదు ఏజెంట్, వాళ్ళు కాకూడదండి. మనకు ఉన్న పరిస్థితిలో మనకు కాటన్ లేట్ కావచ్చు, కానీ వచ్చేవాళ్ళు కాదు డబ్బులు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, చేసుకుంటారు. వాళ్ళు కావాలి, మనకంటే అనుభవం ఎక్కువ ఉన్న కూడా వస్తారు. అలాంటి వాళ్ళు ఏజెంట్ చేసుకొని మనం కూడా ఈ లోపు ఏజెంట్ కావాలి. ఫస్ట్ ఎంత తొందరగా ఏజెంట్ అయితే అంత మంచిది అన్నమాట. ఎందుకంటే మనకు ఫస్ట్ కమిషన్ వచ్చేటప్పటికి 39-24 కావాలంటే మనం ఏజెంట్ అయి ఉంటేనే వస్తుంది అది లెక్క. సేల్స్ మాస్టర్ కానీ సెమీ సేల్స్ మాస్టర్ కానీ కావాలంటే 7 లక్షలు కావాలి. అది ఓపెన్ సీక్రెట్, మనకి ఎప్పటి నుంచి రోజు చెప్పుకునేది సిస్టమ్ అనేది. దాంట్లో ముందుకు పోవడానికి ప్రతిరోజు ఇప్పుడు రావడానికి లేట్ అయినా ఇంకోటైనా వీడియోలు అయినండి. నేను వాసు గారి వీడియో ద్వారానే ఈ బిజినెస్లోకి వచ్చింది. 3 సంవత్సరాలు 6 నెలల నుంచి మొదటి రోజు ఏ రకంగా అయితే చేరినా ఈ రోజు కూడా అదే దాంతో సిస్టమ్ తోటే నేను ముందుకు పోతానండి. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంది అటామీ మీద. ఎందుకంటే చాలా రకాల రియల్ ఎస్టేట్ వాటిలో ఇట్లా చేసి మేము ఎన్నో ఇబ్బందులు పడ్డ స్టేజ్ కూడా ఉంది. ఈ సిస్టంలో ఏంటంటే మన అందరం సక్సెస్ అవుతాం. మనం ఒక ఇండస్ట్రీ పెట్టినా కానీ, మేము కేసీపీలో చేసినాం, ఇప్పుడు అక్కడ ఉంటే బాగుంటే 400 మంది 500 మంది ఎంప్లాయీస్ ఉంటారు. కానీ మనం ఇక్కడ మన టీంలో ఫ్యూచర్లో లక్షల మంది కూడా రావడానికి అవకాశం ఉంది. వాళ్ళని ఎంతోమంది కోటీశ్వరం చేయడానికి అవకాశం ఉన్న బిజినెస్ అండి ఇది. ఏ బిజినెస్లో కూడా ఏ ఇండస్ట్రీ పెట్టినా, ఏ వ్యాపారం చేసినా మనం అంతమందికి ఉపాధి పెట్టలేమండి. కానీ మనతో సమానంగా వాళ్ళని కోటీశ్వరులు చేయడానికి, వాళ్ళు మంచి ఆరోగ్యం కాపాడటానికి దీంట్లో ఉన్న అవకాశం అండి. ఇది ఎక్కడ లేదండి, ఏ పొలిటికల్లో లేదు, ఏ బిజినెస్లో లేదు, దీంట్లో మాత్రం ఉందండి. ఇవాళ సాఫ్ట్వేర్ వాళ్ళు 70 గంటలు 90 గంటలు వర్కులు చేయాలని పెద్ద పెద్ద మేధావులు చెబుతున్నారు. అసలు 8 గంటల పని అమెరికా మేడే చేసేది పోయి ఇప్పుడు ఒకళ్ళు పెంచదున్న పని, వాళ్ళ మైండ్ సెట్ ఎంత ఉద్యోగం అనేది వాళ్ళని బతికేటానికేనండి. ఇందాక ఫస్ట్ మన వాసు గారు ఉద్యోగం గురించి కూడా చెప్పిండు. ఆయన జాబ్ మానేసి ఫుల్ టైం
కానీ ఇక్కడ మనం ఫుల్ టైంకి దీంట్లో దిగేటప్పుడు మనకు అవగాహన పెంచుకొని దీని మీద ఆత్మవిశ్వాసం ఉండి సైడ్ ఇన్కమ్ కొంత పెట్టుకొని మానేసుకోవాలండి ఆ సిస్టమ్ డైరెక్ట్గా ఎవరైనా సరే. కానీ దీంట్లో చాలా భవిష్యత్తు ఉందండి. దాన్ని మన సొంత వాళ్ళని మిస్ చేయొద్దు, కొత్త వాళ్ళని మిస్ చేయొద్దు. ఎక్కడ కూడా అటామీ మీదనే ఉన్నాను పూర్తిగా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన డైమండ్ మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు నేను మాట్లాడేది కూడా రికార్డు మన యూట్యూబ్లో వస్తాను. వెంకటేశ్వర యమున కేసీపీ అండి నా యూట్యూబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వేముల సార్, గ్రేట్ సార్.